తెలంగాణలో కృష్ణా నీటి పంపకాలపై మళ్లీ మాటల యుద్ధం ముదిరింది. కృష్ణా జిల్లాలో తెలంగాణకు బీఆర్ఎస్ మరణ శాసనం రాసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ చేస్తున్న పార్టీ కాంగ్రెస్ ఏనన్నారు హరీష్ రావు. తెలంగాణలో ఓడవాని పంచాయతీ ఏదైనా ఉందంటే అది నీళ్ల పంచాయతీని. కృష్ణా జిల్లాలో తెలంగాణకు బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసిందన్న రేవంత్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. నదీ జలాల అంశంపై అసెంబ్లీ సమావేశాలు పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సభలోనే కృష్ణా జలాల అంశాలపై ఫేస్ టు ఫేస్ తెలుసుకుందామన్న రేవంత్ సవాల్ కు హరీష్ రావు సై అన్నారు. హరీష్ రావు గారు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. ఒకరోజు కృష్ణా నదీ జలాల మీద, ఇంకొక రోజు గోదావరి నదీ జలాల మీద చర్చ చేద్దాము. మీరు ఇంత అనుభవజ్ఞులు కదా, 5 ఏళ్ళు నువ్వు మంత్రి చేసినావు, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు మంత్రి చేసి 20 ఏళ్ళు నీళ్ళ కోసమే తెలంగాణ ఉద్యమం చేసినావు అని చెప్తున్నారు కదా, చర్చ చేద్దాం చట్టసభలలో రాండి అని నేను వారికి విజ్ఞప్తి చేసిన. మీరు స్పీకర్కు లెటర్ రాయండి, మేము కూడా అఫీషియల్గా లెటర్ ఇస్తాం గవర్నమెంట్ నుంచి. ప్లాట్ఫామ్ మీద ఫేస్ టు ఫేస్ ఒక్కొక్క పేపర్ చదివి వినిపించి ఆ రోజు ఏ విధంగా మనకు తెలంగాణ ప్రజల పట్ల మరణ శాసనం రాసిండ్రో మాట్లాడతాం గట్టిగా. నీళ్ళేందో పాలేందో తేలుతాం అసెంబ్లీ సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, శాసనసభ సాక్షిగా. ఎవరు అబద్ధాలు మాట్లాడుతుందో, ఎవరు నిజాలు మాట్లాడుతారో మాట్లాడతాం అసెంబ్లీలో. మైక్ కట్ చేయరు, మైక్ కట్ చేస్తారు. మళ్ళీ ఎవరా వాళ్ళ సైడ్ పెట్టారు, మా మాలిక రోజు మంచిగా నాకు చూపించలేదు అసెంబ్లీలో మాట్లాడుతున్నా మైక్ కెమెరా పెట్టారు. పనకచెర్లపై కేంద్రంలోని బీజేపీతోనే తమ పోరాటమన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చచ్చిన పాము అన్నారు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ అంతులేని అవినీతి చేసిందన్న రేవంత్ వ్యాఖ్యలని తప్పుపట్టారు హరీష్ రావు. ఇవాళ అవినీతి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది. ఇవాళ కేసీఆర్ వాటర్ మ్యాన్. నిజంగా చెప్పాలంటే తెలంగాణ విషయంలో కేసీఆర్ ఇస్ వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, నువ్వేమో వాటా మ్యాన్. ఇలా రాష్ట్రంలో ఎవరైనా చెప్తారు వాటా లేని ఏదైనా మున్సిపల్ పర్మిషన్ వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో అయినా తెలంగాణ రాష్ట్రంలో అయినా కృష్ణా జలాల విషయంలో అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీని అన్నారు హరీష్ రావు.